ఓం శాంతి 11/6/1970 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. విశ్వపతిగా అయ్యేందుకు సాధనము. ధారణను అవినాశిగా తయారు చేసుకొనుటకు, సదా స్థిరంగా ఉంచుకొనుటకు రెండు విషయాలను స్మృతి ఉంచుకోవాలి. అవి ఏమిటి? లెక్కాచారమును ఏ విధంగా సమాప్తి చేసుకొనగలరు? అవ్యక్త స్థితి అనుభవం ద్వారా కలిగే లాభాలు ఏమిటి? ఈ విషయాలన్నీ బాప్దాదా ఈ అవ్యక్త మురళిలో తెలిపించారు. ఈరోజు సద్గురువారం రోజున విశేషంగా ఎందుకొరకు పిలిపించాము మిమ్మల్ని? ఈరోజు కుమారీలకు ఏ రోజు సమాప్తి సమారోహం కాదు, కానీ ఈరోజు సద్గురువారము, విశ్వపతిగా అయ్యే శుభ అవినాశి దశ కూర్చొనే రోజు. అర్థమైందా? మరి ఈరోజు బాప్దాదా విశ్వపతిగా అయ్యే ఏ సామగ్రిని తెచ్చి ఉంటారు? ఏదైనా సమారోహం ఉన్నప్పుడు అందులో సామగ్రి కూడా ఉంటుంది. మరి ఈరోజు విశ్వపతిగా తయారు చేసే సమారోహంలోకి విశేషంగా ఏ సామగ్రిని తెచ్చారు? కిరీటము, సింహాసనము మరియు తిలకం. మరి ఈ మూడింటిని ధరించే ధైర్యం ఉందా? కిరీటాన్ని ధరించేందుకు, సింహాసనంపై విరాజమానమయ్యేందుకు మరియు తిలకాన్ని దిద్దుకునేందుకు ఏం చెయ్యాల్సి ఉంటుంది? వీటిని ధారణ చేసే ధైర్యం ఉన్నట్లయితే అందుకొరకు ఏం చెయ్యాల్సి ఉంటుంది? ఒకటి త్యాగము, రెండవది తపస్సు, మూడవది సేవ. తిలకమును దిద్దుకునేందుకు, తపస్సు, కిరీటమును ధరించేందుకు, త్యాగము మరియు సింహాసనంపై విరాజమానమయ్యేందుకు ఎంతగా సేవ చేస్తారు అంతగా ఇప్పుడు కూడా సింహాసన అధికారులుగా మరియు భవిష్యత్తులో కూడా సింహాసన అధికారులుగా అవుతారు. ఈ మూడు విషయాల ద్వారానే మూడు వస్తువులను ధారణ చేయగలరు. ఒకవేళ ఒక్కటి తక్కువగా ధారణ అయినా విశ్వపతిగా అవ్వలేరు. అర్థమైందా? మరి ఈ మూడు గుణాల ధారణను మీలో తప్పకుండా ధారణ చేశారా? మూడింటిలో ఏ ఒక్కటి కూడా వెళ్ళిపోకూడదు. అప్పుడు శూరవీరులు అన్న పేరు ఏదైతే ఇచ్చామో అది పని చేయగలదు. మూడింటి ప్రతిజ్ఞను చేశారా? దేనిని త్యాగం చేస్తారు? అన్నింటికంటే అతి పెద్ద త్యాగమేది? ఇప్పుడు సేవలో ఉపస్థితులు అవుతున్నారు కావున అందుకొరకు ముఖ్యంగా మైపన్, నాది అనే భావాన్ని త్యాగం చేసే ధారణ చేయాలి. నేను చేశాను, నాకు ఇది తెలుసు, నేను దీనిని చెయ్యగలను, ఈ నేను అనే అభిమానం ఏదైతే ఉందో దానిని త్యాగం చేయాలి. నేను అన్నదానికి బదులుగా బాప్దాదా వినిపించిన జ్ఞాన విషయాలను వర్ణన చెయ్యాలి. నాకు ఇది తెలుసు అని ఇలా అనకూడదు. బాప్దాదా ద్వారా దీనిని తెలుసుకున్నాను. జ్ఞానంలో నడిచిన తర్వాత స్వ అభిమానం ఏదైతే వస్తుందో దానిని కూడా త్యాగం చేయాలి. ఎప్పుడైతే ఇంతగా త్యాగవృత్తి మరియు దృష్టి ఉంటుందో అప్పుడు ఎల్లప్పుడూ స్మృతిలో తండ్రి మరియు దాదా ఉంటారు. నోటిపై కూడా వారి నామమే ఉంటుంది. అప్పుడు విశ్వాధిపతులుగా అయ్యి విశ్వ సేవను చెయ్యగలరు. అర్థమైందా? మీ ధారణను అవినాశిగా తయారు చేసుకునేందుకు లేక స్థిరంగా ఉంచుకునేందుకు రెండు విషయాలను గుర్తుంచుకోవాలి. అవి ఏవి? విశేషంగా కన్యల కొరకు. ఒకటేమో అన్ని విషయాలలో సింపుల్గా ఉండాలి మరియు తనను ఉదాహరణగా భావించడం. మీరు ఏ విధంగా ఉదాహరణగా అయి చూపిస్తారో అలాగే అనేక ఆత్మలు కూడా ఈ వ్యాపారాన్ని చేసేందుకు పాత్రులుగా అవుతారు. కావున ఈ రెండు విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు అటువంటి శ్రేష్టమైన ఉదాహరణ మూర్తిగా తయారు చేసుకున్నారా? ఎవరైతే మంచి ఉదాహరణగా వెలువడతారో వారికి ముద్రను కూడా వేయడం జరుగుతుంది. ఎప్పటికీ తొలగిపోనటువంటి ఇటువంటి ముద్రను మీరు వేయించుకొని వెళ్తారు. శివశక్తులు మరియు బ్రహ్మకుమారీలు సాకారంలో నిమిత్తంగా అయిన రెండు పెద్ద అథారిటీలు ఈ ముద్రను వేస్తున్నారు. అంతమైపోయినా కానీ ఎప్పుడు తొలగిపోము అన్నది గుర్తుంచుకోవాలి. సంస్కారాలలో కానీ, సేవలో కానీ, సంబంధంలో కానీ, సర్వ విషయాలలో స్వయాన్ని అంతం చేసుకోవడమే కానీ ఎప్పుడు తొలగిపోము. తొలగిపోవడము బలహీనుల పని.
శివశక్తులు స్వయాన్నైనా అంతం చేసుకుంటారు కానీ తొలగిపోరు. కావున ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ గ్రూపు ప్రాక్టికల్ పేపర్ ఎప్పుడు ఉంటుంది? ఇప్పటి రిజల్ట్ ఫైనల్ కాదు. ఇప్పుడైతే పరీక్ష వ్రాసేందుకు వెళ్తున్నారు. మరలా దాని రిజల్ట్ను చూస్తాము. ఈ గ్రూపు ముందుకు వెళ్ళగలదు. బాప్దాదా అటువంటి నమ్మకమును ఉంచుతున్నారు. కావున ఇప్పుడు ఏ ఏ కర్మ బంధనాలు ఉన్నా కానీ వాటిని చాలా త్వరగా తెంచుకొని తిరిగి మధువనంలోకి సంపూర్ణ సమర్పణ సమారోహమును జరుపుకునేందుకు రావాలి అని భావించండి. ఈ లక్ష్యంతో వెళ్ళాలి. మరల ఈ గ్రూపు నుండి ఎంతమందికి సంపూర్ణ సమర్పణ సమారోహం ఉంటుంది? ఈరోజైతే మహాబలిగా అయ్యే విషయాలను వినిపించాము. మరల మహాబలిని సమర్పించేందుకు వచ్చినట్లయితే బాప్దాదా చాలా సమాప్తి చేసుకోగలరు. పార్టీలతో బాప్దాదా మిలనము. అవ్యక్త స్థితి అనుభవం అవుతున్నదా? ఒక సెకండ్ అవ్యక్త స్థితి అనుభవం అయినచో దాని ప్రభావం చాలా సమయం వరకు ఉంటుంది. అవ్యక్త స్థితి యొక్క అనుభవం చాలా శక్తిశాలిగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీ సమయాన్ని వ్యక్త స్థితి నుండి తొలగించి అవ్యక్త స్థితిలో ఉంచాలి. అవ్యక్త స్థితి ద్వారా సర్వ సంకల్పాలు సిద్ధమవుతాయి, అంటే నెరవేరుతాయి. దీనిలో శ్రమ తక్కువ, ప్రాప్తి ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి పురుషార్థంలో సమస్యలు మరియు నిరాశలు వస్తాయి. అందువలన అవ్యక్త స్థితి ద్వారా సర్వ ప్రాప్తులు అనుభవం అవుతాయి. అవ్యక్త మూర్తులను ఎదురుగా ఉంచుకొని వారి సమానంగా తయారయ్యే ప్రయత్నం చేయాలి. తండ్రిలాగా పిల్లలు ఉండాలి అనే ఈ విషయాన్ని సదా స్మృతిలో ఉంచుకోవాలి. వ్యత్యాసం ఉంటే అంతర్ముఖిలై దానిని సమాప్తం చేసుకోవాలి. ఆ లోటును. బాబాకి ఎప్పుడైనా క్రోధం కలుగుతుందా? పరిస్థితులకు భయపడతారా? మరి పిల్లలు ఎందువలన భయపడుతున్నారు? ఎక్కువ పరిస్థితులను ఎదుర్కొన్న బ్రహ్మ బాబాను ఉదాహరణగా చూశారు. ఎప్పుడైనా వారి రూపంలో భయం చూశారా మీరు? సదా స్మృతిలో ఉండాలి. స్నేహంలో సంపూర్ణంగా తయారు కావాలి. స్నేహాన్ని కూడా బాబా సమానంగా తీసుకొని రావాలి. స్నేహము గుప్తంగా ఉండాలి. సఫలత ప్రత్యక్షం కావాలి. కల్పం ముందరి మీ యొక్క సఫలతా స్వరూపం స్మృతి వస్తుంది కదా. మీ యొక్క కల్పం ముందు నింపుకొని ఉన్న సంస్కారాలను ప్రత్యక్షం చేయాలి. నిండి ఉన్న సంస్కారాలను ఇప్పుడు కేవలం ప్రత్యక్షం చేయాలి. సదా మీ యొక్క సంపూర్ణత స్వరూపము మరియు భవిష్యత్తు యొక్క 21 జన్మల రూపమును ఎదురుగా ఉంచుకోవాలి. చాలామంది తమ ఇంటిని అలంకరణ చేసుకొనుటకు రకరకాల రూపాలను, స్మృతి చిహ్నాలు ఉంచుకుంటారు. మీరు మీ మనోమందిరంలో మీ సంపూర్ణ స్వరూపం యొక్క మూర్తిని మరియు భవిష్యత్ యొక్క అనేక జన్మల స్వరూపాలను స్పష్టమైన రూపంలో ఎదురుగా ఉంచుకోండి. తర్వాత ఏ వైపు మీ యొక్క సంకల్పము వెళ్ళదు. సమీప రత్నాల లక్షణాలేంటి? ఎంత సమీపంగా ఉంటారో అంతే సంస్కారాలలో కూడా సమానంగా ఉంటారు. బాప్దాదా యొక్క సమీపము అనగా లక్షణాలు సమీపంగా రావాలి. ఎంత త్వరగా పరిశీలన చేసుకుంటారో అంత త్వరగా పరివర్తన అవుతారు. ఆది స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకోండి. సత్యుగం యొక్క ఆది జీవనము మరియు మరజీవ జీవనము యొక్క స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. స్నేహిలుగా, సహయోగిలుగా తయారైనారా? స్నేహం ఉంటే దానికి బదులు ఏమి ఇవ్వబడుతుంది? స్నేహానికి బదులు సహాయం లభిస్తుంది. బాబా ఏ విధంగా సర్వసమర్థులుగా ఉన్నారు, పిల్లలు కూడా మాస్టర్ సమర్థులుగా తయారు కావాలి. వినాశనానికి ముందే ఒకవేళ స్నేహంతో పాటు సహయోగులుగా తయారైన ఎడల ఆస్తికి అధికారులుగా తయారవుతారు. వినాశన సమయంలో సర్వాత్మలు తెలుసుకుంటారు కానీ ఆస్తిని పొందలేరు. ఇది బాగా గమనించవలసిన విషయం. ఎందుకంటే బాబాకు సహాయకులుగా తయారు కాలేదు. ఒకటి. రెండు, కర్మ బంధనాలు శక్తిశాలిగా ఉన్నాయా లేక ఈశ్వరీయ బంధనంలో ఉన్నారా? ఈశ్వరీయ బంధనములను తీవ్రంగా చేసుకున్నచో కర్మ బంధనాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. ఈశ్వరీయ బంధనముల ద్వారానే కర్మ బంధనములు తొలగిపోతాయి. అందువలన ఈశ్వరీయ బంధనాలను దృఢంగా ఉంచుకోవాలి. 3.
బిందు స్వరూపులుగా ఎక్కువ సమయం ఉండాలి. బిందు స్వరూపంలో ఎక్కువ సమయం ఉండలేకపోయిన ఎడల దాని కొరకు సమయమును వ్యర్థం చేసుకొనరాదు. బిందు స్వరూపంలో ఉండుటకు ముందు శుద్ధ సంకల్పాలు చేసే అభ్యాసం ఉండాలి. మంచి ఆలోచనలు. మంచి ఆలోచనలు అంటే మురళి కంటే మంచి ఆలోచనలు ఇంకేమీ లేదు. మననం చేస్తూ ఉండాలి. అప్పుడే బిందు స్వరూపంలో ఈజీగా స్థితం కాగలరు. అశుద్ధ సంకల్పాలను శుద్ధ సంకల్పాలతో సమాప్తం చేయాలి. ఏదైనా ప్రమాదము, యాక్సిడెంట్ జరిగే సమయంలో బ్రేక్ వేయలేకపోయినచో ప్రమాదమును తప్పించుకు త్రిప్పవలసి వస్తుంది. అంటే ప్రమాదాన్ని తప్పించుకునేందుకు బిందు రూపమైనది కూడా బ్రేక్. ఒకవేళ బ్రేక్ పడని ఎడల వ్యర్థ సంకల్పాల నుండి బుద్ధిని తిప్పి స్వచ్ఛమైన సంకల్పంలో ఉంచాలి. అప్పుడప్పుడు ఆ విధంగా జరుగుతుంది కదా. ప్రమాదంలో రక్షణ కొరకు బ్రేకు పడని ఎడల త్రిప్పవలసి వస్తుంది. పూర్తి రోజంతా శుద్ధ సంకల్పంలో తప్ప వ్యర్థ సంకల్పాలు రాకుండా ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్లో పాస్ అవుతారో అప్పుడు బిందు రూపంలో స్థిరమగుట సహజంగా ఉంటుంది. మంచిది. ఓం శాంతి.